రక్షణ పరికరాల ఉత్పత్తి, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ తయారీ సహా ఉదయగిరిలో మానవరహిత విమానాలు, డ్రోన్ల తయారీకి కొత్త పరిశ్రమ రానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని, రామాయపట్నం, దుగరాజపట్నం లాంటి పోర్టులు వస్తాయన్నారు. గోదావరి పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. ఇదే సందర్భంగా ఉచిత విద్యుత్ పొందే చేనేతలకు ధ్రువపత్రాలను అందించారు. ఈరోజు మీరు చూస్తే నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం పాతూరు చెరువును బాగు చేసేందుకు మీరు చూపించిన చొరవ నేను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో 30 సంవత్సరాల కంటే ముందు నేను జన్మభూమి తీసుకొచ్చాను. ఆ స్ఫూర్తిని మళ్ళీ ఈరోజు వింజమూరులో మీరు చూపించారంటే దీనికి మీరందరూ అభినందనీయులు. కంగ్రాచులేషన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. కష్టపడిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎవరైతే ఈ పనిలో భాగస్వాములు కాలేదో వాళ్ళు ఒకసారి మళ్ళీ మీ మనస్సాక్షిగా ఆలోచించి భవిష్యత్తులో మీరు కూడా భాగస్వాములు కావడానికి ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. దారిలో వస్తా ఉంటే చూశాను. మళ్ళీ నేను డీటెయిల్స్ అన్ని స్టడీ చేస్తాను. చాలా తక్కువ సమయంలో 70 లక్షల రూపాయలు సేకరించి ఎన్నో ప్రొక్లైన్లు పెట్టి మనం కూర్చున్న ఈ ప్రాంతంలో కూడా ఆ చెరువు మట్టి తీసుకొచ్చి ఎక్కడికక్కడ డెవలప్ చేసి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మీరు ఒక అడుగేసి నేను 100 అడుగులు వేస్తానని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే అది చూసినప్పుడు ఇక్కడ అడిగినప్పుడు మీరు అడిగారు, మీ ఎమ్మెల్యే అడిగారు. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, సోమశిల నుంచి వచ్చే కాలువ నీళ్లు 34 కోట్లు ఖర్చు అవుతుంది. 2019 ఇచ్చాను. ప్రభుత్వం అంటే మీరే ఒకసారి నెమరు వేసుకోవాలి. ఎవరు ప్రజల కోసం పనిచేస్తారో, ఎవరు స్వార్థం కోసం పనిచేస్తారో ఒకసారి నెమరు వేసుకోండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మళ్ళీ 6 నెలల లోపల ఇక్కడే శాంక్షన్ చేస్తున్నా, టెండర్లు పిలవమని ఆదేశాలు ఇస్తున్నా. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖున కరెక్ట్గా అక్టోబర్ కంతా దీన్ని పూర్తి చేసి ఈ సంవత్సరమే మీ చెరువులో నీళ్లు పెట్టే కార్యక్రమం. ఇది కాకుండా చుట్టుపక్కల ఉండే చెరువులు ఇంకా 3 ఉన్నాయి. అవన్నిట్లో కూడా నీళ్లు పెడతాం.